అశరీరం సర్వదా హస్తి శరీరం రహితం సదః అయమేవ సద్యో ముక్తి అన్యదా బ్రహ్మకారణం. శ్రీ శివరామ దీక్షిత సాంప్రదాయ పరంపర గురువులకు వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. మాతృశ్రీ శారదాంబా సామేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ శుఢామణి అను శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కంధార్థ ధరువులలో 72వ కంధార్థమును గురుమూర్తి కరుణచే మనము మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కంధార్థములో అంటే, సంకల్పాదిక గుణముల సంకులమే ఎరుకయందు సమకూడుండు. సంకల్పాదిక గుణముల సంకులమచలము అచలమును చూడాలేదనా. సంకులమచలము జడాలేదన్నా. ఈ రెంటికి ఇడుగాదన్నా. కొంకాకాయి రెంటిని గూర్చి గ్రంథము చేస్తే సంకోచింపక చదువు శంకా బుట్టదు శంక జడాలేదనా. ఈ రెంటికి ఈడుగాదనా అని అంటున్నాడు. అంటే ఈడు కాదన్నా అని అంటే దానికి సమానము కాదు, జోడు కాదు. ఎందుకంటే ఎరుకకు అది ఎరుకనే జోడు, ఎరుకకు ఎరుకనే అది సమానము. కాబట్టి మరి ఈ సంకల్పాదిక గుణముల సంకులమీ ఎరుక అంటున్నాడు. కాబట్టి అధికమైనటువంటి ఈ గుణములు అన్నీ కూడా, మొదలైనవన్నీ కూడా గుణములు మరి దేని అందు కలుగుతున్నవి అనంటే, మరి ఇక్కడ అజ్ఞానం అనే అంతఃకరణలో పుట్టుకు వస్తున్నవి. మరి ఇక్కడ మనకు అంతఃకరణ చతుష్టయము అన్నారు కదా. అంతఃకరణ చతుష్టయము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటివి ఇవి అంతఃకరణ చతుష్టయము. మరి జ్ఞానము అది అంతఃకరణ. ఈ నాలుగిటితో కూడుకున్నటువంటిది అది చతుష్టయ అంతఃకరణ. కాబట్టి ఇది వ్యష్టి అంతఃకరణ, అది సమిష్టి అంతఃకరణ. కాబట్టి సమిష్టి అంతఃకరణం అనేటువంటి జ్ఞానం అనేటువంటి అంతఃకరణము యందే ఈ సంకల్పాలనేటువంటి గుణముల యొక్క సమూహం అంతా కూడా మరి దాని అందే అవి సంకల్పిస్తున్నవి అని అన్నప్పుడు, మరి ఈ 4 అనేటువంటివి ఉపకరణములు. ఏవి ఉపకరణములు ఇక్కడ అంటే, ఆ జ్ఞానమునకు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివి ఉపకరణములు. ఎలా అంటే, ఇప్పుడు మనం ఒక వ్యాపారం చేస్తున్నాము అంటే, ఇప్పుడు మేము బోళ్ళ వ్యాపారం చేసినాము అంటే మెటల్ స్టోర్ నడిపినాము కదా. ఆ మెటల్ స్టోర్స్లో మరి ఏముంటాయి అంటే ఇత్తడి, రాతండి, అల్యూమినియం అవన్నీ సామాన్లు ఉంటాయి. కానీ ఆ సామాన్లు పెట్టుకోవడానికి మనకు స్టాండ్లు కూడా కావాలి కదా, అర్మాన్లు ఇట్లా అన్నీ కావాలి కదా, చుట్టూ డెకరేషన్ ఉండటానికి అవి పెట్టడానికి. కాబట్టి ఆ చుట్టూ ఆ షాపు ముంగట మరి ఆ లోన ఆ 3 దిక్కుల స్టాండ్లు వేస్తాం కదా. ఆ స్టాండ్లలో ఒక దిక్కు స్టీలు సామాన్లు జరుగుతాం కదా. మరి స్టీల్ గ్లాసులు, జగ్గులు, తర్వాత వగేరా ఇవన్నీ ఒక పళ్ళాలు, ఒక గ్లాసులు, ఒక చెంబులు, ఒక సట్లు, పప్పు డబ్బాలు, ఒక మరి గిన్నెల సట్లు, టోపు, ఇదంతా ఒక దిక్కు చదువుతాము. మళ్ళీ ఇత్తడి చదువుతాము. ఇత్తడిలో మరి బిందెలు ఒక దిక్కు పెడతాము, కాలుగడు చెంబులు ఒక దిక్కు పెడతాము, తాంబాలు ఒక దిక్కు పెడతాము, చిన్న చెంబులు ఒక దిక్కు పెడతాము, మంగళారతి తప్పులు, మజును ఇదంతా ఒక దిక్కు పెడతాము. మరి రాగి చెంబులు, రాగి గ్లాసులు, రాగి ఇవన్నీ ఒక దిక్కు పెడతాము. అంటే ఇవన్నీ
ఈ డెకరేషన్ చేస్తాం కదా, ఈ డెకరేషన్ చూస్తా మరి కౌంటర్ కూడా పెడతాం కదా, ఆ కౌంటర్ మనకు ముందు ఆ కౌంటర్ మీద మనం ఒక కాంట కూడా పెట్టుకుంటాము. అప్పుడంటే జోకే అటువంటివి తరాజులు ఉండేటువంటివి, ఇప్పుడు ఏమైనా పోయినాయి అంటే అవి కంప్యూటర్ కాంటలు వచ్చినాయి కాబట్టి ఆ కంప్యూటర్ అనేటువంటి కాంటని మనము ముంగడ పెట్టుకుంటాం. అంటే షాపులకు వచ్చేటువంటి వాళ్ళు మరి ఇక్కడ ఏ సంకల్పంతో అయితే మనం వ్యాపారం చేయాలనుకున్నామో ఆ వ్యాపారానికి సరిపోయినటువంటి ఆ చిత్తం ఏం చేసింది అంటే ఇది ఇక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు, ఇది ఇక్కడ పెట్టు అని మనకు తెలియజేస్తుంది కదా. అవన్నీ సామాను దుకాణం చదివినాం కదా, మరి చదివినటువంటి దాన్ని బుద్ధి ఈ ఈ ఇత్తడి ఒక దిక్కు పెట్టు, ఈ రాతండి ఒక దిక్కు పెట్టు, ఈ అల్యూమినియం ఒక దిక్కు పెట్టు అని చెప్పి అది నిశ్చయం చేసి చెప్తుంది కాబట్టి అవన్నీ మనం ఒక దిక్కు చదువుతాము. మరి కొనుగోలుదారులు సామాన్లకు వచ్చినటువంటి వాళ్ళు కూడా మరి ఇప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులని వాళ్ళు అడుగుతారు. ఆ కావాల్సినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మనకు ఆ ఆల్మార్ దగ్గరికి పోయి అక్కడి నుంచి తీసి ఇస్తాము. మరి ఆ విధంగానే ఇక్కడ వివాహం చేసేటువంటి వాళ్ళు కూడా ఆడపిల్లలకు మరి బోర్లు పెట్టేటువంటి వాళ్ళు కూడా మరి అది ఏదేది తీసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం చేస్తారు కదా. సంకల్పం చేసుకొని మరి ఒకప్పుడు అన్నీ పెట్టేటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమైపోయింది అంటే అన్ని ఉద్యోగస్థాలు అప్పుడు అంత మొత్తము ఈ యొక్క ఎలక్ట్రిక్ అనేటువంటివి పాత్రలు వచ్చినాయి కాబట్టి మరి ఇప్పుడు మరి దేశకాల పరిస్థితుల వలన దానికి సమకూర్చేటువంటి వస్తువులనే తీసుకుంటున్నారు కాబట్టి అవి మరి ఇప్పుడు ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలని అది మనకు వాళ్ళు ఊహించి చెప్తారు. తీసుకొని పెట్టిన తర్వాత మరి వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అనేటువంటిది చింతన జరుగుతుంది. అంటే మనము పెడితే అది 30,000 కావచ్చు, 40,000 కావచ్చు, 25,000 కావచ్చు. కాబట్టి మనం ముందే అడుగుతాము ఎంతలో పెట్టాలి అన్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఒక 20,000 పెట్టండి అని అన్నప్పుడు ఆ బుద్ధి నిర్ణయం చేస్తుంది 20,000లోనే సామాన్లు పెట్టండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. చెప్పినప్పుడు ఆ 20,000 ఏదేది కావాలనేది వాళ్ళు అన్ని సమకూర్చి తీసుకుంటారు కదా. మరి ఆ విధంగా ఈ యొక్క వ్యవహారం నడుస్తుంది, కొనుగోలు జరుగుతుంది అన్నప్పుడు వ్యవహారం అంతా దేంతో జరుగుతుంది అంటే ఈ యొక్క మన అంతఃకరణ అనేటువంటిది, జ్ఞానం అనేటువంటి అంతఃకరణలో ఈ చతుష్టయం అనేటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటివి ఈ ఉపకరణముల ద్వారా మనము ఆ ఉపకరమైనటువంటి వస్తువుల ద్వారా మనము వ్యవహారము చేస్తున్నాము కదా. మరి ఆ విధముగా ఇక్కడ మరి ఇది దేనికి ఇదంత అవకాశం ఇచ్చింది ఇక్కడ ఈ సంకల్పాది గుణములు అనేటువంటి వాటికి ఇవన్నిటికీ కూడా మరి ఏది అవకాశం ఇచ్చిందంటే అంతఃకరణ అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఈ అంతఃకరణం అనేటువంటి ఏదైతే ఉన్నదో జ్ఞానం అనేటువంటి ఆ ఎరుక అనేటువంటి తెలివే అది అన్నిటికీ అవకాశం ఇస్తుంది. మరి మనం చూసినట్లయితే అక్కడ మరి ఈ యొక్క ఆకాశం అనేటువంటిదే అన్నిటికీ అవకాశం ఇచ్చింది కదా. అంటే చలన రూపమైనటువంటి వాయువునకు అది అవకాశం ఇచ్చింది, చలన రూపమైనటువంటి అగ్నితత్వానికి అది అవకాశం ఇచ్చింది, మరి చలన రూపమైనటువంటి జలమునకు కూడా అది అవకాశం ఇచ్చింది, చలన రూపమైనటువంటి పృథ్వీకి కూడా అది అవకాశం ఇచ్చింది. ఆ పృథ్వీ నుండి కలిగినటువంటి సకల జీవోపాధులన్నిటికీ కూడా ఆకాశం అనేటువంటిది అవకాశం ఇస్తేనే మనము ఆ ఆవరణములో వ్యవహారం చేసుకుంటున్నాము, జీవిస్తున్నాము. ఈ పృథ్వీ అందు అంటే పంచభూతాలలో ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా మనము వాడుకుంటున్నాము. మనము వాయువు అది బ్రహ్మాండం నుంచి వచ్చేటువంటిదే కానీ మరి ఇక్కడ మనం కరెంటుతో పెట్టుకున్నటువంటి గాడుపు ఎంతసేపు ఉంటుంది అది అంటే అది ఉంటేనే ఇది తిరగలుగుతుంది, గాడుపు వస్తుంది. కాబట్టి మరి అగ్ని వాడుకుంటున్నాము, జలాన్ని వాడుకుంటున్నాము, పృథ్వీని పంటలు పండించుకుంటున్నాము, మరి ఆహారము ధాన్యాలను పండించుకుంటున్నాము కదా. మరి పృథ్వీ మనకు అన్నిటికీ అవకాశం ఇస్తుంది కదా. మరి ఆ విధంగానే ఇక్కడ ఆకాశం అనేటువంటిది కూడా అది శబ్ద స్వరూపమై ఉన్నది కదా. అంటే ప్రతి ఒక్క ఉపాధిలో కూడా శబ్దం ఉంది కదా. ఈ శబ్దం అనేటువంటి దానితోనే కదా మనం వ్యవహారం చేసేది. కొనుగోలుదారైనా, కొనేటువంటి వాడైనా, అమ్మేవాడైనా కూడా ఈ శబ్దంతోనే మరి వ్యవహారం చేయాలి కదా. అందుకొరకే వాగ్మయ జగత్తు అన్నాడు. ఈ జగత్తు అంతా కూడా అది వాగ్మయ స్వరూపమే, దానితోనే సకల వ్యవహారం జరుగుతుంది అన్నప్పుడు మరి ఆకాశం అనేటువంటిది మరి అది ఎరుక. కాబట్టి ఆకాశం అనేటువంటిది బయలు అని ఉండడం వలన అది బయలు శూన్య బయలే కానీ అది నిజ బయలు కాదు. కాబట్టి మరి ఆకాశం అన్నా ఎరుక అన్నా వేరా అంటే అది ఆకాశమే ఎరుక. కాబట్టి ఎరుకనే అవకాశము బ్రహ్మాండం యందు ఇస్తుంది, ఇక్కడ పిండాండం యందు కూడా ఇస్తుంది. కాబట్టి ఎరుక యందే ఉంటుంది. కాబట్టి ఆ ఎరుకకు స్థానం ఏది అంటే ఎరుకనే. ఆ ఎరుక దేని యందు పనిచేస్తుంది అంటే
ఆ ఎరుక అనే ఆవరణంలోనే ఎరుక పనిచేస్తుంది. కాబట్టి సకల వ్యవహారములు చేసేదంతా కూడా ఈ ఎరుకనే. అంటే ఒక రాజు ఉండేవాడట. అంటే రాజు గురువుగారు చెప్పేది ఇదేంటి అని అంటే, గురువుగారు ఒక చిన్న ఉపమానం చెప్పేది. అంటే చక్రవర్తి అనేటువంటి వాడు రాజు, సామంత రాజు అనేటువంటి వాడు ఉండేటువంటి వాళ్ళు కదా పూర్వము. అంటే ఈ యొక్క సామంత రాజు అనేటువంటి రాజు, ఇతడు పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి మహానుభావుడు. అంటే ఈ పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి తెలివితేటల ద్వారా సంపాదించుకొని అందరికీ సమమైనటువంటి న్యాయము చేసేటువంటి వాడు రాజు. కాబట్టి ఉంటే ఇలాంటి రాజు ఉండాలి, లేకుంటే ఇలాంటి రాజు మనకు ఉండాలి అని చెప్పి ప్రజలు కోరుకునేవాటి వాళ్ళంట. అంటే ఆ నోట ఈ నోట పడి అది చక్రవర్తి చెవులోకి పోతుంది అన్నప్పుడు, ఆ చక్రవర్తి చెవులోకి ఎప్పుడైతే పోయిందో, ఈ రాజు అంతా మంచివాడు, రాజు పేరు తెలివితేటలు చాలా బాగా ఉన్నాయి, బాగా మరి వ్యవహారం చేస్తున్నాడు, సకల ప్రజలను కూడా సమాన న్యాయంతో అందరినీ సమానంగా చూస్తున్నాడు అనేటువంటి మాట చక్రవర్తి చెవిలో పడుతుందట. అంటే అది పడితే ఆ చక్రవర్తి ఒక లెటర్ రాస్తాడట మంత్రితోని. ఏమని అంటే, నీ తెలివితేటలు బాగా ప్రఖ్యాతి పొంది జనాకర్షణ పొందుతున్నాయి, కాబట్టి అలాంటి తెలివితేటలను మేము ఒక మట్టి కూజ పంపిస్తున్నాము. కాబట్టి ఈ మట్టి కూజలో మీ యొక్క తెలివితేటలను ఈ మట్టి కూజలో పెట్టి సీల్ చేసి పంపగలవు అని ఆ లెటరును ఆ కూజ మంత్రికి ఇచ్చి పంపిస్తాడట. అది పట్టుకొచ్చి రాజుకు ఆ లెటర్ ఇస్తాడు. ఏమంటే లెటర్ చదువుకుంటాడు రాజు. అంటే మీ యొక్క రాజ్యంలో ప్రజలు రాజంత తెలివితేటలు కలిగినటువంటి వారు లేరు అని చెప్పి వినబడ్డది కదా. కాబట్టి మీ తెలివిని మా యొక్క ఈ కూజలో మరి పెట్టి సీల్ చేసి పంపగలరని రాస్తే అది రాజు ఆశ్చర్యపోతాడు. ఏమీ చక్రవర్తి ఇలా రాశాడు నన్ను, ఎందుకంటే భ్రష్టుణ్ణి చేయాలనేటువంటి సంకల్పము ఆ చక్రవర్తిది. మరి అంతలోనే ఈ రాజు ఎప్పుడైతే ఆశ్చర్యపడుతున్నాడో అప్పుడు మంత్రి వచ్చాడట. మంత్రి వచ్చి, స్వామి ఏమిది అంటే లెటరు ఆ మంత్రికి ఇచ్చాడు, ఈ కూజ ఇచ్చాడు, మట్టి కూజ. సరే స్వామి మీరు అట్లా ఉండండి అని చెప్పి ఆ మంత్రితో మళ్ళీ ఇతడు లెటర్ రాస్తాడు. ఏమని అంటే, మంత్రి, చక్రవర్తి మహారాజా, మీరు రాసినటువంటి ఉత్తరము మేము చదివినాము, సందేశము. కాబట్టి మీరు పంపినటువంటి ఈ మట్టి కూజలో మా రాజుగారి తెలివితేటలన్నీ కూడా ఆ యొక్క కూజలో నింపి పంపిస్తాము. మాకు ఒక 6 నెలలు గడువు ఇవ్వండి స్వామి. 6 నెలల తర్వాత మేము ఈ యొక్క మా యొక్క రాజుగారి యొక్క తెలివితేటలన్నిటిని కూడా మరి కూజలో పంపిస్తాము అని చెప్తే, సరే అని చెప్పి అంటాడు చక్రవర్తి. అంటే ఏమీ మంత్రి అలా చేశావు, ఎట్లా పంపిస్తామంటే, అయ్యా మీరు ఉండండి అని చెప్పి అక్కడ మంత్రి మరి ఆ యొక్క గుమ్మడి ఆ గింజ ఏదైతే ఉన్నదో ఒక తొట్టిలో వేసి అది మొలక వస్తుంది. ఆ మొలకను ఏరుతో తీసి ఈ కూజ అనేటువంటి మట్టి కూజ ఉంది కదా, ఈ మట్టి కూజలో దాన్ని వేస్తాడు. వేసి అది రోజు రోజు నీళ్లు పోసి సూర్యుని యొక్క ప్రకాశానికి అది పెరుగుతుంది. పెరిగి అది పూత పూసి అది కాత కాస్తుంది. ఆ యొక్క గుమ్మడికాయ కాస్తుంది. ఆ గుమ్మడికాయ కూజంతా నిండి ఉంటుంది. నిండి ఉంటున్న తర్వాత ఆ ఏరు బయటకు వస్తుంది కదా, ఆ గుమ్మడికాయ ఉన్నటువంటి దాన్ని కట్ చేసి ఆ గుమ్మడికాయ ఉంది కదా దాని మీదనే సీల్ చేసి మళ్ళీ రాజు చక్రవర్తికి మళ్ళీ ఒక ఉత్తరం రాస్తాడు. ఏమనంటే, స్వామి మీరు చెప్పినట్లు మా రాజుగారి యొక్క తెలివితేటలన్నీ ఈ కూజలో పంపిస్తున్నాము సీల్ చేసి. మరి మీరు కూడా యథాతథంగా ఈ కూజ నుండి మా తెలివితేటలను తీసుకొని చూసి సంతోషపడి మళ్ళీ ఆ యొక్క తెలివిని మళ్ళీ మా కూజలో పంపి సీల్ చేసి పంపించగలరు అని లెటర్ రాస్తాడు. మళ్ళీ మంత్రి పట్టుకొని పోతాడు కదా. పట్టుకపోయిన తర్వాత అక్కడ ఆ రాజు చూస్తాడు. చూసి ఈ యొక్క కూజను సీల్ చేసే వరకు ఏముంటుందంటే, అందులో ఈ యొక్క కింద వేరు గుమ్మడికాయ ఉంటుంది. అది ఆ గుమ్మడికాయ దాని నిండా ఉంటుంది. అరే ఇదంత విచిత్రము, తెలివితేటలు అంటే ఇంత విచిత్రంగా ఉంటారా అని చెప్పి చక్రవర్తి ఆశ్చర్యపోతాడు. కాబట్టి ఆ చక్రవర్తి ఆ రాజు యొక్క తెలివితేటలకు మెచ్చుకొని, శబాస్ నీకు ఇంకా ఏమన్నా వరాలు కావాలంటే కోరుకోమని చెప్పి ఆ యొక్క రాజుకు
మరి అతడు కావలసినంతటువంటి యొక్క విధి విధానాలన్నీ కూడా సరఫరా చేస్తుంటాడట ఆ తెలివితేటలకు మించి. అంటే ఆ తెలివి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఆ గుర్తెరిగేటువంటి తెలివి అందే ఇవన్నీ కూడా కూడి ఉంటాయి నిండుకొని. కాబట్టి ఎరకయందు సమకూడుండున్ సంకల్పాది గుణముల సంకులమే ఎరకయందు సమకూడుండు. ఈ ఎరకయందు సమకూడుండున్ గుర్తెరిగే తెలివి అంది ఇవన్నీ కూడా కూడి నిండి ఉంటాయి. అచలమున చూడ జడ లేదన్నా. మరి ఆ విధంగా పరిపూర్ణమునందు చూడ విచారించగా ఈ మూలము కానీ ఆధారము కానీ దాని అందు లేదు. కాబట్టి దేని అందున్నది ఇక్కడ ఆకాశం అనేటువంటి ఆవరణం అందే ఈ సకల జీవోపాధులైనటువంటి జగత్తు అంతా ఇది ప్రకాశింపబడుతున్నది. మరి ఆ బయలు అందు ఏమన్నా మూలం ఉన్నదంటే అది లేదు, అది ఆధారము కాదు. కాబట్టి దీనికి అది ఆధారము కాదు, దానికి అదే. కాబట్టి దాన్ని ఇక్కడ శిష్యునికి చూపెడుతున్నాడు. ఇదిగో చూడు అచలమును చూడ, దాని జాడ మూలము, దీని జాడ ఉన్నదా, దాని అందు మూలము కానీ ఆధారము కానీ లేదు. ఈ రెంటికి ఈడుగా దన్న. కాబట్టి ఈ రెంటికి సంబంధం లేదు. ఇంకొక సందేహపడకు, నిర్భయంగా ఈ రెంటిని గురించి నేను గ్రంథం చేసినాను. కాబట్టి ఎరక పరిపూర్ణముల తేడాను గుర్తించి మరి చేస్తూ ఈ కందార్థ రచన చేశాను. కాబట్టి మరి ఆ యొక్క పరిపూర్ణ పరభయలను చూసుకోమని గురుమూర్తి చూపిస్తున్నాడు. అంటే దేనికి చూపిస్తున్నాడు? ఈ తెలివినే చూడలేము కదా, తెలివైనటువంటి ఎరుకనే ఇక్కడ మనం చూడలేము. కాబట్టి ఆ తెలివి అనేటువంటి ఎరుకనే ఆ యొక్క మూలము లేని గుర్తెరిగే శరీరం అని తెలియజేసి, మరి మూలము లేని గుర్తెరిగే శరీరానికి మూలము కానీ స్థానము కానీ ఆధారము లేనటువంటి దాన్ని బయలును, బట్టబయలును మరి పెడుతున్నాడు. చూపెట్టడం అంటే ఏంటిది ఇక్కడ అంటే ఉన్నదాన్ని ఉన్నట్లు మదికి నిశ్చయము చేసేటువంటిది గురుమూర్తి సత్తా. కాబట్టి అలాంటి బయలును ఉన్నట్లు చూపేటువంటిది దేని ద్వారా దేనికి చూపెడుతున్నాడు ఇక్కడ అంటే జ్ఞాన నేత్రమునకు చూపెడుతున్నాడు. అందుకొరకే కన్నులు కలిగిన కబోధులారా కలలోతికమక పడనేలా జ్ఞాన చక్షువును తెరచి చూచిన కనబడు కలయును కల్లవురా. కాబట్టి దాని అందు ఇది కళనే, ఇది లేనిదే, దీనికి మూలము కానీ ఆధారము కానీ పరిపూర్ణ పరభయలు అందు లేదు అని చెప్పి, ఉన్నది పరిపూర్ణం అని చెప్పి ఆ యొక్క శిష్యుని యొక్క మదికి చూపి నిశ్చయం చేస్తున్నాడు. కాబట్టి అలాంటి ఎప్పుడైతే నిశ్చయమైందో నీకు కొంకాకాయి రెంటిని గూర్చి గంధము చేస్తి. కొంకాక అంటే ఇక సందేహం పడక నిర్భయంగా. సందేహం ఉందా? లేదు కదా. ఈ రెండింటి యొక్క భేదాన్ని తెలియజేస్తున్నాడు కదా. మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఎలా ఉన్నది, ఇది ఎలా ఉత్పత్తి అయింది, సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణములు ఎలా చెందుతుంది, ఈ తెలివి అనేటువంటి దానిని, ఈ ఎరక అనే తెలివిని తెలియజేసినాడు కదా. మరి ఆ విధంగా పరిపూర్ణ పరభయాలను కూడా సూచన చేసినాడు కదా. మరి అన్నప్పుడు కొంకాక ఈ రెంటిని గూర్చి గ్రంథము చేస్తే, ఇంకొక కొంకాక అంటే సందేహపడక నిర్భయంగా శిష్యుని మదికి మరి సూచన చేసినాడు కదా, నిశ్చయం చేసినాడు కదా. ఆ నిశ్చయం చేసినటువంటి దానిని మరి ఇక్కడ గ్రంథము చేస్తే సంకోచింపక చదువు శంక పుట్టదు. కాబట్టి మరి సంకోచింపక చదువు, ఎట్టి సందేహము లేక దృఢపరుచుకో. శంక పుట్టదు, ఎటువంటి సందేహము అది వచ్చిన నిలువ జాలదు. ఎందుకంటే దానికే అది దాని జాడ చూసుకుందాం అనిపోతే దాని జాడని లేదు కాబట్టి ఇది ఈడు కాదు. కాబట్టి దానికి ఈడు, ఎరకకు ఎరకనే ఈడు కానీ ఆ పరిపూర్ణ పరభయలి అందు దీనికి ఈడు కానీ జోడు కానీ లేదు అనేటువంటి ఆ యొక్క దృఢ విధానాన్ని ఇక్కడ, దృఢ నిశ్చయాన్ని ఇక్కడ మనకు భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు ఈ కందార్థము ద్వారా, ఈ 72వ కందార్థము ద్వారా మనకు ఈ యొక్క భయలు, ఈ మూలం లేని గుర్తెరిగే శరీరం అనేటువంటిది ఎలాంటిదో దాని రెండింటి యొక్క వస్తునిచ్చే జ్ఞానముగా మనకు ఆ యొక్క తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.